కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మనకు ఈ రచనల గురించి వివరించినటువంటి ప్రముఖ రచయిత్రి ఆచార్య శ్రీ ఆనందరామన్ గారు, మిత్రులు, సాంస్కృతిక మండలి అధ్యక్షులు, ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి మిత్రులు శ్రీ ఆర్వి రామమూర్తి గారు, ఆచార్యులు, తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ రాజు గారు, సప్తగిరి దూరదర్శన్ అనగానే మనకు సహజంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రముఖంగా గుర్తుపెట్టుకున్నట్టు వారు ఓలేటి పార్వతీశం గారు. ఈ కావ్యాన్ని పరిచయం చేసేదానికి విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత్రి శ్రీమతి శిలాలోహిత గారు. అసలు మామూలు ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి వ్యక్తి సోదరిమణి శరత్ జ్యోత్స్నారాయణ గారు. ఆహుతులైతే ఇతర పెద్దలకు, స్నేహితులకు, సోదరిమణులందరికీ నమస్కారం. వలస కోకిల నేను కూడా ఊరికే సాధారణమైనటువంటి పౌరుల్లో ఒకటిగా కొంత తిరగవేసేదానికి ప్రయత్నం చేశాను. రచనల గురించి కానీ, కవిత్వాల గురించి కానీ విశ్లేషించి మాట్లాడేటువంటి స్థాయి, ఆ పరిజ్ఞానం ఉన్నవాడి కాదు. కానీ జ్యోత్స్నారాణి గారు నాకు వారి రచనలు అందించి ఈ కార్యక్రమానికి రావాలని కోరినప్పుడు కార్యక్రమానికి వచ్చే ముందైనా కొంత స్పృహ కల్పించుకోవాలనే ఉద్దేశంతో అక్కడక్కడ చూచాను. నాకు ఇమ్మీడియట్గా దృష్టిని ఆకర్షించే విషయం సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, దాని పరిణామాలు, ఆ పరిణామాల క్రమంలో చిన్న చిన్న వారు ఎలా ఇబ్బంది పడతారు ఏమిటి అనేటువంటి మాటలు కొన్ని చూచేదానికి, అర్థం చేసుకునేదానికి ఆస్కారం కలిగింది. ఏమైనా శిలాలోహిత గారు ఈ కావ్యాన్ని గురించి పరిచయం చేసిన తరువాత మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అధ్యక్షులు గౌరీశంకర్ గారు కూడా వారు అధ్యాపకులుగా, ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి వారు మాట్లాడినా, శ్రీమతి ఆనందరామన్ గారు మాట్లాడిన వారందరూ కూడా అదే కోవకు చెందినటువంటి వారు. బహుశా వేదిక పైన కూర్చున్నటువంటి వారిలో నేను రమణమూర్తిని మినహాయిస్తే అందరూ కూడా కవిత్వంతో సంబంధం ఉన్నటువంటి వారు, రచనలు చేసినటువంటి వారు, లోతైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి వారు, భాష పైన సాధికారత కలిగినటువంటి వారందరూ కూడా. ఏమైనా కూడా శరత్ జ్యోత్స్నారాయణ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని మనసారా వయసులో పెద్దవాడిగా కోరుకుంటున్నాం. కొందరు పరిపక్వత రాకుండానే ప్రాచుర్యం లభ్యమవుతుంది. మరికొందరికి మంచి ప్రాచుర్యం సంపాదించుకున్న తర్వాత కూడా అందవలసిన గౌరవాలు కానీ, సత్కారాలు కానీ అంత మాత్రంగా దూరంగా ఉంటుంది. ఏమైనప్పుడు ఈ సందర్భంలో నేను కోరుకునేది, ఇలాంటి రచయితలకు సామాజిక ప్రోత్సాహం, ప్రభుత్వ ఆదరణ ఉన్నప్పుడే వారు మరొక స్థాయికి పెట్టుకు వెళ్ళేదానికి ఆస్కారం కలుగుతుంది. అలాంటి భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరితో పాటుగా నేను కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూచి ఆనందించి కలిగించేదానికి ఆస్కారం కలిగినందుకు ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను.